హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గేమ్ చేంజర్ సినిమా రివ్యూ ఎలా ఉందో చూడబోతున్నాం భయ్యా. మొత్తానికైతే ఈరోజు నేను సినిమాని అయితే చూశాను భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒకటి చెప్తున్నాను భయ్యా, ఎవరో అయితే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని అయితే సినిమాని అయితే చూడదు భయ్యా. ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎన్ని అయితే పెట్టుకుంటామో అక్కడ సినిమా మ్యాటర్ అయితే అంత లేదు. నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా అయితే వెళ్ళాను. నాకైతే సినిమా అయితే పర్లేదు అనిపిస్తుంది భయ్యా. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగానే ఉండిద్ది. ఇంటర్వెల్ వచ్చేసేపాటికి 20 మినిట్స్ సూపర్గా అయితే ఉండిద్ది భయ్య సినిమా మాత్రం. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి నాకైతే కొద్దిగా బోరింగ్ అయితే అనిపించింది భయ్య. సెకండ్ హాఫ్లో అయితే నాకు కొద్దిగా నిద్ర కూడా అయితే వచ్చింది. నేనైతే అలా అనుకున్నాను. ఇంకా ఎవరైనా సినిమా కానీ చూసినట్లయితే వాళ్ళు కూడా రెస్పాన్స్ అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి గాయస్. ఇంకా మొత్తానికైతే మన బీజిఎం వచ్చేసి తమన్ గారు అయితే ఇవ్వలేకపోయారు భయ్య. ఎందుకంటే డాకు మహారాజ్ కానీ ట్రైలర్లో బీజిఎం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ గేమ్ చేంజర్కి అయితే బీజిఎం అనేది ఎక్కువ ఇవ్వలేకపోయారు భయ్య. ఇదొక మైనస్ పాయింట్ అయితే ఉంది. బీజిఎం అయితే మైనస్ అయితే అయింది. ఇంకా మన హీరో యాక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది మన రామ్ చరణ్ గారిది. అలాగే మన విలన్ అయిన ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే సూపర్గా అయితే ఉండిద్ది భయ్య. డామినేషన్ అయితే చేస్తారు సినిమా మొత్తం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మామూలుగా అయితేనే మన ఎస్జే సూర్య గారు యాక్టింగ్లో ఎరుగదీస్తారు. ఇంకా విలన్ రోల్లో అయితే ఇంకా సూపర్గా అయితే చేస్తారు భయ్య. ఇంకా మొత్తానికైతే కామెడీ సీన్స్ అనేది చాలా అంటే చాలా వర్కౌట్ అయితే కాలేదు సినిమాలో. ఇంకా హీరోకి మాస్ ఎలివేషన్స్ అయితే ఇద్దామనుకున్నారు. ఆ ఇచ్చే టైం కూడా కరెక్ట్గా అంటే వర్కౌట్ కాలేదు భయ్య. ఇంకొకటి ఏంటంటే సినిమాలో సాంగ్స్ వచ్చేసి ఎక్కడంటే అక్కడ టైమింగ్ లేకుండా ఉండే చోటంతా సాంగ్స్ అనేది ఉంటాయి. ఇంకోటి నా హైరానా సాంగ్ వచ్చేసి సినిమా వాళ్ళు కొన్ని ఇష్యూస్ వల్ల అలాగే టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమాలో అది సాంగ్ అనేది తీసేశారు. చాలామంది అయితే దానికోసం కూడా అయితే వచ్చారు భయ్య ఆ సాంగ్ చూడాలని. అది మొత్తానికైతే జనవరి 14 నుంచి మళ్ళీ సినిమాలో అయితే యాడ్ చేస్తారని వాళ్ళే చెప్పేశారు భయ్య. ఇంకోటి కానీ చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ మూవీ నాకైతే అంతగా అనిపించలేదు భయ్య. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ ఎంత అంటే 3.5 అవుట్ ఆఫ్ 5. ఇంకొకటి గేమ్ చేంజర్కి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి భయ్య. ఎందుకంటే మన డాకు మహారాజ్ కానీ కొద్దిగా పాజిటివ్ టాక్ కానీ వచ్చినట్లయితే ఈ మూవీని తెలుగు స్టేట్స్లో వచ్చేసి చాలామంది అయితే చూడరు అని నేనైతే అనుకుంటున్నా. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ అంతే భయ్య. ఇంకోటి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి నేనేం సజెషన్ ఇస్తున్నానంటే ఈ మూవీ వచ్చేసి ఒక్కసారి అయితే చూడొచ్చు భయ్య. 2-3 సార్లు చూసేవాడైతే వాడి గుండె గట్టిగా అయితే ఉండాలి. ఆ రేంజ్లో అయితే ఉంది. మన శంకర్ గారు వచ్చేసి మ్యాజిక్ అయితే మిస్ అయితే అయిపోయింది. ఆయన రీసెంట్గా తీస్తున్న మూవీస్ అన్నీ ఇదే అవుతుంది భయ్య. లాస్ట్ టైం మన ఇండియన్ 2 మూవీ కూడా అదే అయింది. ఈసారి గేమ్ చేంజర్లో కూడా ఆయన మ్యాజిక్ అనేది మిస్ అయిపోయింది. ఇంకా మొత్తానికైతే మూవీకి వచ్చేసేపటికి మన హీరోయిన్ గారిని అది ఎందుకైతే ప్లేస్ చేస్తారు అనేది కూడా నాకు అర్థమే కాలేదు. ఏమో ఆమె ఒక సైడ్ అయితే ఉండిద్ది, సినిమా అనేది నడుస్తూ ఉండిద్ది. సాంగ్స్ అనేది అక్కర్లేని చోట్లన్నీ సాంగ్స్ అయితే ఉంటాయి. కనెక్షన్ లేని సీన్స్ అనేది చాలా అంటే చాలా ఉంటాయి. మొత్తానికైతే నాకు ఈ సినిమా అనేది అంతగా యావరేజ్ అయితే అనుకుంటున్నాను భయ్య. ఇంకా దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటో కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలానే నేను ఈ సినిమాని అయితే హేట్ చేయొద్దని చెప్పట్లేదు. చూడండి, ఒక్కసారి అయితే కరెక్ట్గా అయితే బాగుంటుంది అంతేగాని పదే పదే చూసే వాళ్ళకైతే బోర్ కొట్టచ్చు అనుకుంటున్నా. ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసే వాళ్ళకైతే బాగానే ఉండిద్ది భయ్య. ఇంకా ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. కానీ వాళ్ళు చెప్పట్లేదు అంతే. వాళ్ళు ఏమంటున్నారు, బాగుంది బాగుంది అని చెప్తున్నారు అంతే. చాలామంది అయితే అంటున్నారు, ఫ్యాన్స్ కూడా బాగాలేదని అంటున్నారు. మీరు కానీ ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో కానీ చూసుకున్నట్లయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రియాక్షన్ అయితే చెప్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా సినిమా ఎలా ఉందో. ఇంకా నేనైతే ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.